మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలకి అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సంబంధాలు అనేవి క్షీణించిపోయినాయి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ సంబంధాలు అనేవి క్షీణించిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవికి రాజీనామా చేశారు కాబట్టి ఆయన ఇంకా బీజేపీ పెద్దలనే కలవాల్సిన అవసరం అయితే రాలేదన్నమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక పరిణామంతో అయితే కేంద్ర బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయడమే జరిగింది. ఆయన ప్లేస్లో ఇండియా అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన రాధాకృష్ణ అని చెప్పేసి ఒక వ్యక్తిని నిలబెట్టారనమాట. అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి రాజ్యసభలో అలాగే లోక్సభలో కొంత బలం ఉంది. అయితే ఈ బలాన్ని తమకి మద్దతు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసినట్లయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సమాధానం చెప్తూ పార్టీలో డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ ఇష్యూ మీద ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారికి తెలిపినట్టయితే మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే దీన్ని బట్టి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికే అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా అయితే లోకల్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అలాగే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికే మద్దతు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. మొదటిసారి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మొదటిసారి బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారనమాట. ఇది కొంచెం వైసీపీకి ఊరట కలిగించే విషయం. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కనుక మద్దతు ఇచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి సపోర్ట్ చేసిండు కాబట్టి ఆయన మీద ఈడీ కానీ సిబిఐ కేసులు కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి అంత ఆసక్తి చూపరు అనమాట. మోస్ట్ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.